హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, ఇక 50 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా పెన్షన్ ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులకు శుభవార్త. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఇక ప్రకాశం జిల్లా గుంటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోనే తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మత్స్యకారులకు సాంప్రదాయ వలలు పంపిణీ చేసి కీలక ప్రకటన చేశారు. ఇక త్వరలోనే ప్రభుత్వం 52 లక్షల రూపాయల విలువైన ఇంజన్లతో కూడిన బోట్లను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది మత్స్యకారుల యొక్క వేటాడే సామర్థ్యాన్ని బాగా పెంచుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగనే మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకొస్తుందని చెప్పిన ఆయన మత్స్యకారులకు 40% సబ్సిడీతో ఆటోలు కూడా ఇవ్వటానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఉదాహరణకు 2 లక్షల రూపాయల విలువైన ఆటో కొనుగోలు పైన 80,000 వరకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. గతంలో మత్స్యకారుల కుటుంబాలకు 4,500 రూపాయల ఆర్థిక సహాయం కూడా అందిస్తే ప్రస్తుతం వేటకు వెళ్లే మత్స్యకారులకు 20,000 రూపాయలకు అది పెంచామని పేర్కొన్నారు. ఇక మత్స్యకారులకు 50 సంవత్సరాలు వయసు నిండిన తర్వాత పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కేంద్రం సహకారంతో మత్స్యకారులకు రాయితీ పైన వివిధ రకాల పరికరాలను అందిస్తున్నామని, అందులో భాగంగానే ఇంజన్లు, తెప్పలు, వలలు, అలాగనే పడవలు వంటివి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక అర్హులైన మత్స్యకారులు గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.